హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ అలర్ట్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్లో భాగంగా 1 జూన్ 2019 డేట్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని ఈరోజు క్లాస్లో మనం చర్చించుకుందాం. ఫ్రెండ్స్, ఈ యొక్క కరెంట్ అఫైర్స్ బిట్స్ని స్టేట్ వైజ్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ వైజ్ లెవెల్లో మీకు అందించడం జరుగుతుంది. తెలుగులో బిట్స్ వైజ్ రూపంలో అండ్ క్వశ్చన్స్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందించడం జరుగుతుంది. సో ఎవరు కూడా మిస్ చేయకుండా మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది కాబట్టి చివరి వరకు చూడండి. ఈ యొక్క కరెంట్ అఫైర్స్ బిట్స్ నుంచి మినిమం 5 క్వశ్చన్స్ అనేది మీకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడగడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేయొద్దు. వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కోసం మీరు మా యొక్క వెబ్సైట్ www.shineindiarktutorial.com అనే వెబ్సైట్ని విజిట్ చేయవచ్చు. అండ్ అన్ని డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ మీకు డైలీ ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. కరెంట్ అఫైర్స్లో అంతర్జాతీయం, జాతీయం అండ్ రాష్ట్రాల వారీగా కరెంట్ అఫైర్స్ బిట్స్ని మీకు అందించడం జరుగుతుంది. సో క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏపీలో మధ్యాహ్న భోజనం పథకం పేరు మార్పు. ఈ యొక్క బిట్ నుండి మీకు క్వశ్చన్ అనేది ఏ విధంగా ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అంటే, ఏపీలో ఇటీవల ఎన్టీఆర్ భరోసా పథకంని ఏ విధంగా పేరు మార్చడం జరిగింది అని మీకు క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పథకం పేరును వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా మార్చిన కొత్త ప్రభుత్వం తాజాగా మధ్యాహ్న భోజనం పథకం పేరును కూడా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పథకాన్ని వైఎస్ఆర్ అక్షయ పాత్రగా మార్చింది. మధ్యాహ్న భోజనం పథకం కింద పనిచేసే సిబ్బందికి ఇచ్చే గౌరవ వేతనాన్ని ₹3,000కు పెంచుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు సాయంత్రం తాడేపల్లిలోని తన నివాసంలో విద్యాశాఖ అధికారులు, అక్షయ పాత్ర ట్రస్ట్ ప్రతినిధులతో సమావేశమైన ముఖ్యమంత్రి పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంపై సమీక్షించిన విషయం తెలిసిందే. నెక్స్ట్ బిట్, అప్పుడు ప్రభుత్వ ఉద్యోగి, ఇప్పుడు కేంద్ర మంత్రి. వివరాల్లోకి వెళ్తే, కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గం కొలువు తీరింది. మంత్రులకు శాఖలు కూడా కేటాయించారు. వీరిలో కీలకమైన విదేశాంగ శాఖను సుబ్రహ్మణ్యం జయశంకర్కు కేటాయించారు. ఒకప్పుడు విదేశాంగ శాఖ కార్యదర్శిగా పనిచేసిన ఆయన మంత్రిగా ఇప్పుడు కీలకమైన అదే శాఖ బాధ్యతలు తీసుకున్నారు. ఈ యొక్క బిట్ నుండి మీకు ఏ విధంగా క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంది అంటే, ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో విదేశాంగ శాఖని ఎవరికి కేటాయించడం జరిగింది, లేదా విదేశాంగ శాఖని ఎవరు స్వీకరించారు అని అడిగేటువంటి అవకాశం ఉంది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి సుబ్రహ్మణ్యం జయశంకర్. నెక్స్ట్ క్వశ్చన్, జూన్ 17 నుంచి పార్లమెంటు సమావేశాలు. 19న కొత్త స్పీకర్ ఎన్నిక. వివరాలు, పార్లమెంటు సమావేశాలకు తేదీలు ఖరారయ్యాయి. జూన్ 17 నుంచి జూలై 26 వరకు 17వ లోక్సభ తొలి సమావేశాలు జరగనున్నాయి. జూన్ 17న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. తాత్కాలిక స్పీకర్గా వ్యవహరించనున్న మేనకా గాంధీ లోక్సభ సభ్యులందరితో ప్రమాణం చేయిస్తారు. ఎన్నికైన ఎంపీలతో ప్రమాణం చేయించే కార్యక్రమం తొలి 2 రోజులు కొనసాగనుంది. సో ఈ యొక్క బిట్కి సంబంధించి మీకు క్వశ్చన్ అనేది ఏ విధంగా ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అంటే, పార్లమెంటు సమావేశాలు ఏ తేదీ నుండి ప్రారంభం అయ్యాయి అని మీకు ఎగ్జామ్స్లో బిట్ అడిగేటువంటి అవకాశం ఉంది. దీనికి ఆన్సర్ వచ్చేసి జూన్ 17 నుంచి జూలై 26 వరకు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రింకు సింగ్పై బీసీసీఐ నిషేధం. ఇర్పాస్ పటాస్, అనుజ్ రావత్కి హెచ్చరికలు. వివరాలు, ఉత్తరప్రదేశ్కు చెందిన కోల్కతా నైట్ రైడర్స్ బ్యాట్స్మెన్ రింకూర్ సింగ్ 3 నెలల పాటు నిషేధానికి గురయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. తమ అనుమతి లేకుండా అబుదాబీలో జరిగిన T20 లీగ్లో పాల్గొన్నాడని, బీసీసీఐ నియమ నిబంధనలు పాటించిన కారణంగా వెంటనే అతడిపై చర్యలు అమలవుతాయని పేర్కొంది. దీంతో అతడు ఇండియా
ఏ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్ బిట్. స్పోర్ట్స్ నుంచి ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్లో ఒక బిట్ అనేది, అంటే ఒక కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో ఎవరు కూడా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ మీకు ఏ విధంగా ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అంటే, ఇటీవల టీ20 లీగ్లో బీసీసీఐ అనుమతి లేకుండా పాల్గొన్నటువంటి వ్యక్తి ఎవరు అని మీకు క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి రింకు సింగ్. నెక్స్ట్, ఫిలిప్పైన్స్లో భూకంపం. వివరాల్లోకి వెళ్తే, ఫిలిప్పైన్స్లో మిన్నావ్ ప్రాంతంలో శుక్రవారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.1గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 6.12 గంటల సమయంలో భూకంపం సంభవించినట్లు అమెరికాకు చెందిన జియాలాజికల్ సర్వే సంస్థ వెల్లడించింది. దీని కేంద్రం ఉపరితలం నుంచి 76 కిలోమీటర్ల లోతులో ఉందని తెలిపింది. అయితే ఈ విపత్తు వల్ల ఇంతవరకు ప్రాణ నష్టం ఏమీ జరగలేదని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి మీకు క్వశ్చన్ అనేది ఏ విధంగా ఎగ్జామ్స్లో వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే, ఇటీవల ఫిలిప్పైన్స్లో భూకంపం సంభవించిన తేదీ ఏది అని మీకు అడగొచ్చు, లేదా ఎప్పుడు సంభవించింది అని అడగొచ్చు. సో ఆన్సర్ వచ్చేసి శుక్రవారం సాయంత్రం 6:12 సమయంలో భూకంపం సంభవించినట్లు అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే వెల్లడించింది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. ప్రతి రైతుకు ₹6,000. రైతులందరికీ కిసాన్ సమ్మాన్ యోజన. చిన్న రైతులు, వ్యాపారులకు పింఛన్ పథకం. పశువులన్నింటికీ కేంద్రం ఖర్చుతో వ్యాక్సిన్లు. జూన్ 17 నుంచి జూలై 26 వరకు పార్లమెంటు సమావేశాలు. జూలై 5న కేంద్ర బడ్జెట్. కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలు. వివరాల్లోకి వెళ్తే, రెండో విడత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ నేతృత్వంలో శుక్రవారం సాయంత్రం తొలిసారి నిర్వహించిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో ఉన్న అర్హులైన రైతులందరికీ కిసాన్ సమ్మాన్ పథకం కింద ఏటా 6,000 సాయం అందించాలని నిర్ణయించారు. అలాగే చిన్న సన్నకారు రైతులకు, జీఎస్టీ పరిధిలోనికి రాని వ్యాపారులకు పింఛన్ పథకం అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ యొక్క బిట్కి సంబంధించి మీకు క్వశ్చన్ అనేది ఏ విధంగా అడిగేటువంటి అవకాశం ఉంది అంటే, ఇటీవల నరేంద్ర మోదీ తీసుకున్నటువంటి నిర్ణయంలో కిసాన్ సమ్మాన్ పథకం కింద ఏటా ఎన్ని రూపాయల సాయం అందించాలని నిర్ణయించారు అని క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 6,000 రూపాయల సాయం అందించాలని నిర్ణయించారు. నెక్స్ట్, ఎమ్మెల్సీగా నవీన్ రావు ఏకగ్రీవం. వివరాల్లోకి వెళ్తే, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి కుర్మయ్య గారి నవీన్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఒక్కరే నామినేషన్ వేయడం, నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ గడువు ముగియడంతో నవీన్ రావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు శుక్రవారం ఎన్నిక ధృవపత్రాన్ని ఆయనకు అందజేశారు. సో దీనికి సంబంధించి మీకు క్వశ్చన్ అనేది ఏ విధంగా అడిగేటువంటి అవకాశం ఉంది అంటే, ఇటీవల ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఎవరు అని క్వశ్చన్ అడగవచ్చు. దీనికి మీకు ఆన్సర్ వచ్చేసి కుర్మయ్య గారి నవీన్ రావు. నెక్స్ట్ క్వశ్చన్, నెలాఖరున గొర్రెల పంపిణీ పునఃప్రారంభం. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. వివరాలు, పశుసంవర్ధక శాఖలో వేల కోట్ల రూపాయల సంపద సృష్టించామని పశుసంవర్ధక మత్స్యశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో చేపట్టిన గొర్రెలు, గేదెల పంపిణీ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. శుక్రవారం సచివాలయంలో పశుసంవర్ధక శాఖ వార్షిక నివేదికను విడుదల చేసిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నిలిచిపోయిన రెండో విడత గొర్రెల పంపిణీని
ఈ నెలాఖరున ప్రారంభిస్తామన్నారు. ఇప్పటి వరకు 3.65 లక్షల మందికి గొర్రెల యూనిట్లు పంపిణీ చేశామని, వారికి పుట్టిన గొర్రె పిల్లల ద్వారా 3,189 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. నెక్స్ట్ బిట్, ఏపీలో అభయహస్తం అర్హత వయసు తగ్గింపు. వివరాల్లోకి వెళ్తే, వృద్ధాప్య పింఛను అర్హత వయసు తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభయహస్తం పింఛన్దారులకు వరం కానుంది. 65 ఏళ్ళుగా ఉన్న పింఛన్ అర్హత వయసును ప్రభుత్వం 60 ఏళ్లకు తగ్గించింది. సర్కారు తాజా నిర్ణయంతో 60 ఏళ్ళు నిండి అభయహస్తం పథకం క్రింద ప్రతి నెల ₹500 తీసుకుంటున్న లబ్ధిదారులకు జూలై నుంచి 2,250 అందించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ బిట్కి సంబంధించి మీకు క్వశ్చన్ అనేది ఏ విధంగా అడిగేటువంటి అవకాశం ఉంది అంటే, ఇటీవల ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి వృద్ధాప్య పింఛన్కి సంబంధించినటువంటి క్రింది వాక్యాలు ఏది సరి అయినది అని మీకు క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 65 ఏళ్లకు ఉన్నటువంటి వయసుని 60 ఏళ్లకు తగ్గించి 500 రూపాయల పింఛన్ నుండి 2,250 రూపాయల పింఛన్కి పెంచడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఐసిఏఐ చైర్పర్సన్గా లావణ్య. ఐసిఏఐ చైర్పర్సన్గా లావణ్య. వివరాల్లోకి వెళ్తే, ఐసిఏఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్కి జరిగిన ఎన్నికల్లో నగరానికి చెందిన ప్రాక్టీసింగ్ కాస్ట్ అకౌంటెంట్ కేవీఎన్ లావణ్య చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. దీనికి సంబంధించి మీకు క్వశ్చన్ అనేది ఏ విధంగా అడిగేటువంటి అవకాశం ఉంది అంటే, ఇటీవల ఐసిఏఐ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారని క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో నెక్స్ట్, కేవీఎన్ లావణ్య చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. 3 ఏళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగనున్నారు. హైదరాబాద్ చాప్టర్కి ఎన్నికైన తొలి మహిళగా లావణ్య చరిత్ర సృష్టించారు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు 1 జూన్ 2019కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ బిట్స్ మీకు తెలుగులో అందించడం జరిగింది. సో ఫ్రెండ్స్, మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్స్ అనేది మీకు కవర్ చేసి అందించడం జరిగింది. అట్ ద సేమ్ టైం క్వశ్చన్స్ కూడా ఫామ్ చేసి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరు కూడా మిస్ చేయకుండా మళ్ళీ ఒకసారి విన్నట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది అండ్ గుర్తుండిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇంతకుముందు చెప్పినటువంటి అన్ని కరెంట్ అఫైర్స్ క్లాసెస్ మీకు ప్లేలిస్ట్లో ఉన్నాయి, చెక్ చేసుకోండి. వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కోసం మీరు www.shinindia.rk-tutorial అనే మా యొక్క వెబ్సైట్ని విజిట్ చేయవచ్చు. నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.